వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అలాగే ముడిచింతపల్లి మున్సిపల్ పరిధిలో ఏ విధంగా జరుగుతున్నాయో కమిషనర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ముడిచింతపల్లి మున్సిపల్ పరిధిలోని ఉన్న ప్రజలకు ఇప్పటివరకు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వారికి మీరు ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు సార్? నమస్కారం అండి. ముందుగా ప్రజలకందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు మే 29, 2025 రోజున మనకు మున్సిపాలిటీగా ఏర్పడింది. ఈ 14 గ్రామ పంచాయతీలు కలిసి 24 వార్డులుగా ఏర్పడడం జరిగిందండి. మనం రీసెంట్గా మన ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రీసెంట్గా మనకు 15 CR నగర అభివృద్ధి కింద 15 కోట్లు కేటాయించబడినది. అందులో మెయిన్గా మనకు యూజీడీలు మరియు సీసీ రోడ్లు మరియు ఇతర డెవలప్మెంట్ వర్క్స్, లేక్ ప్రొటెక్షన్స్ కానీ అలా మనము రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాకే మనం అన్ని వార్డులలో, అన్ని గ్రామ పంచాయతీలలో, గ్రామ పంచాయతీలలో మనం శంకుస్థాపన జరుపుకోవడం జరిగినది. అందులో భాగంగా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ సార్ గారు మరియు డిస్టిక్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వజ్జేష్ యాదవ్ సార్ గారు మరియు అలాగే పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ గారు, అలాగే మన ఎంపీ ఈటల రాజేందర్ గారు, వీళ్ళందరి సమక్షంలో మనం అన్ని వార్డులలో చాలా మంచిగా ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు జరగకుండా శంకుస్థాపనలు చేసుకోవడం జరిగినది. ఇంకోటి, ఇక్కడ ఉన్న ప్రజలు కూడా మన మున్సిపాలిటీకి చాలా సహకారం చేస్తున్నారు. ఏ విధంగా అంటే వాళ్ళు ఇంతకుముందు చెత్తను ఎక్కడ పడితే అక్కడ రోడ్లలో వేయడము, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే డైలీ మన శానిటేషన్ వెహికల్స్ డోర్ టు డోర్ వెళ్తున్నారు. వాళ్ళు కూడా అవగాహన కల్పించినాము, మీరు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకండి, మన శానిటేషన్ వెహికల్ ఇవ్వండి అని. వాళ్ళు కూడా వాళ్ళకు తడి పొడి చెత్త మొత్తం సెగ్రిగేషన్ ఎలా చేయాలి, ఏ పదార్థాలు ఎన్ని వేయాలి, దాంతో వచ్చే యూసేజ్ ఏంది, దాంతో వచ్చే నష్టాలు ఏంది, అవసరాలు ఏంది, అవి కూడా నేర్పించాము. ఇప్పుడు ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. అదేవిధంగా ఆస్తి పన్నులో కూడా వాళ్ళింతకు వాళ్ళే మన మున్సిపల్ ఆఫీస్లోకి వచ్చి, లేకుంటే వాళ్ళింతకు వాళ్ళే మన బిల్ కలెక్టర్లకు ఫోన్ చేసి, సార్ మా ఆస్తి పన్ను ఎంత ఉన్నది, మా ఆస్తి పన్ను మాకు ఉంటే చెప్పండి, మేము ఇమ్మీడియట్గా ఆన్లైన్లో కట్టేసుకుంటాము. ఒకవేళ వాళ్ళకు రాని సందర్భంలో వాళ్ళే ఆఫీస్కి వచ్చి స్వయంగా కట్టించుకొని వెళ్తున్నారు. అలా ఇంకా ఇంకోటి ఏంటంటే, నేను మన ప్రజలను కోరుకునేది, మీకు ఎలాంటి సహకారమైనా, మీకు ఏదైనా కావాలనుకుంటే మీకు మున్సిపాలిటీ ఆఫీస్ రండి, మేము అందరికి సహకరిస్తాము. మీకున్న అపోహాలు ఏమైనా ఉన్నా కానీ మేము తీరుస్తాము. ఇప్పటి వరకు మేము మున్సిపాలిటీ వచ్చిన తర్వాత టోటల్గా 423 ఇందిరా మిల్లు శాంక్షన్ చేసి ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగినది. ఇంకా కొద్ది అప్లికేషన్స్ కూడా వస్తున్నాయి. వచ్చినాయి ఎంబడే మేము ఇమీడియట్గా మన PDA గారికి, హౌసింగ్ డిపార్ట్మెంట్ గారికి మేము ఫార్వర్డ్ చేస్తున్నాము. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేపిస్తున్నాము. నిజమైన అర్హులు ఉన్న వాళ్ళకే మేము చేపిస్తున్నాము. ఇందులో కూడా ఎట్లాంటి అవకతవకలు లేవు, జరగవు కూడా. ఎందుకంటే ఎంత అవకతవకలు జరిగినా, చేయాలనుకున్నా కానీ ఏదైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ 360 degrees ఏదైతే మ్యాప్ పెట్టిందో అక్కడే మీకు రిజెక్ట్ అయిపోతుంది. ఫలానా మీ ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టగానే మీ ఆస్తులు ఎంత ఉన్నాయి ఏంది అనేది స్వచ్ఛందంగా వచ్చేస్తుంది, అక్కడే రిజెక్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు మజిద్పూర్ పట్టణ ప్రజలందరికీ, హాజరైనటువంటి పట్టణ ప్రజలందరికీ నా నమస్కారం. మన భారత రాజ్యాంగం రచించడానికి మన December 9, 1946లో రాజ్యాంగ పరిషత్ సమావేశం ఏర్పాటు చేసుకొని సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సుదీర్ఘమైన రాజ్యాంగం తయారు చేయడానికి మన రాజ్యాంగ పెద్దలు వివిధ సవరణలు అన్నీ చేసిన తర్వాత మనం ఈ 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం జరిగింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగాల్లో మన భారత రాజ్యాంగం ఒకటి. అందరికి కూడా సమానమైన హక్కులు, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమన్యాయం అందించాలనే ఉద్దేశంతో దీర్ఘదృష్టితోటి మన రచనా కమిటీ అధ్యక్షుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దూరదృష్టితోటి మన భారతదేశంలో ఉన్న సమస్యలన్నింటినీ గుర్తించి మన రాజ్యాంగంలో సవరణలు చేసుకోవడానికి కూడా వివిధ సెక్షన్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ మనం ఈ సమయంలో స్వాతంత్ర సమరయోధులు అందరినీ కూడా స్మరించుకుంటూ ఈ మన గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం శుభ సందర్భం. అందరికి కూడా మజిద్పూర్ పట్టణ ప్రజలకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను. గణతంత్ర దినోత్సవం అంటే కేవలం సెలవు రోజు కాదు, ఇది కోట్లాది భారతీయుల స్వరం, చట్టానికి శక్తినిచ్చిన రోజు,
ప్రజలే పాలకులని ప్రపంచానికి చాటిన రోజు. అలాగే హక్కులతో పాటు బాధ్యతలు నేర్పిన రోజు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛలకు అర్థం చెప్పిన రోజు. ప్రతి పౌరుని చేతిలో దేశ భవిష్యత్తును పెట్టిన రోజు. 1950 జనవరి 26న భారతదేశం తన సొంత రాజ్యాంగాన్ని అమలుపరిచి ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా గర్వంగా నిలిచింది. కెమెరామెన్ శేఖర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.